విశాఖ బీచ్ రోడ్ లోని గోకుల్ పార్క్ లో ప్రతి ఏటా జరిగే రాధాకృష్ణ మహోత్సవాలు ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా యాదవ సంక్షేమ సంఘం పాలు పెరుగు ఉత్సవం పేరుతో రాధాకృష్ణుని ఆరాధించడం పరిపాటిగా వస్తుంది. రాధాకృష్ణుల ప్రతిమలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం సముద్రుడికి పాలు పెరుగు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యాదవులకు ఈ ఉత్సవాలు ఒక ఆచారంగా వస్తుందన్నారు. తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల తమ కష్టాలన్నీ తీరుతాయన్న విశ్వాసం తమ పూర్వీకుల నుంచి ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా చాలా పవిత్రంగా కొలిచే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజున యాదవులందరూ కూడా సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందడానికి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ తరువాత సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల కోసము మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని వాళ్ళు ఆ ఆశీస్సులు పొందుతారు. అటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అంత మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మకం. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ కృష్ణ చైతన్య మఠంలో ఎప్పుడూ చక్కగా ఇలా ఈ సత్యనారాయణమూర్తి వ్రతాలు హోమాలు అన్నీ చాలా బాగా జరుగుతాయి. ఎప్పుడు ఈవేళ ప్రత్యేకంగా పౌర్ణమి కనుక కార్తీక పౌర్ణమి కనుక ఇంకా చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి. మాకు అందరికీ ఆయన్ని దర్శనం చేసుకుని ఆ కృష్ణుని ఈ లక్ష్మీ ప్రభుతో ఆశీర్వచనం తీసుకుని మేము అందరం వెళ్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. హాయ్ జ్ఞానజన సడక చక్షుర్మిళితం తస్మై శ్రీర్ణం ఇదం. ఈరోజు కార్తీక పురాణార్థ హరిహర డేట్. హరికి కార్తీక మాసం శ్రేష్ఠ, హరుకు కూడా కార్తీక మాసం శ్రేష్ఠ. ఈరోజు సాధారణంగా కేదార వ్రతం అవుతుంది, శివుడికి పూజ, తర్వాత విష్ణుమూర్తికి కోసం సత్యనారాయణ వ్రతం అవుతుంది. తర్వాత ప్రతి మనసు సాధారణంగా ఉపవాసం మధ్యాహ్నం కానీ సాయంకాలకు ఒక్క పూట తింటానా. ఈ రోజు భగవంతు చింతన ఉంటే మనకు హరిహర ఆశీర్వాదం వస్తుంది. శివుడు కేశవ ఇద్దరే ఎవరు తేడా లేదు. శివుడికి ఎంత పవర్ ఉంది, ఈశ్వరుకు అంత పవర్ ఉంది. అవున్న ఈరోజు కేదారవ్రత చేస్తే శాంతి కూడా, నారాయణ చింతన చేస్తే శాంతి, దీపారాధన చేస్తే కూడా శాంతి. సాయంకాలం దీప ఆరాధన చేస్తున్నా పౌల టైంలో భగవంతు చింతన చేసి ఉపవాస చేసి ఉంటుంది. అందుకు ఈరోజు కార్తీక పూర్ణిమ అంటే వరుసకు 4 నెలలు, ఆషాఢ శ్రావణ భాద్రవ ఆశ్విన కార్తీక ఈ 4 నెలలు అవుతుంది చతుర్మాస్య వ్రతం. ఈ చతుర్మాస్య వ్రతంలో భగవంతు చింతన చేస్తే దానికి ఎక్కువ పుణ్యం ప్రాప్తి అవుతుంది. ఈ ఎండ 4 నెలలు, సాలి 4 నెలలు, ఈ వర్షం 4 నెలలు. ఈ 4 నెలలే ఈ ఎక్కువ ఆషాఢ మాసం నుంచి తుల ఏకాదశి వరకు ఎక్కువ పుణ్యం, ఎక్కువ భగవంతుడి పూజ. ఈ లోపలే వినాయక పూజ ఉంది, ఈ లోపలే సత్యనారాయణ వ్రతం ఉంది, ఈ లోపలే గోవర్ధన పూజ ఉంది, ఈ లోపల ఈ కార్తీక వ్రత శివ పూజ ఉంటుంది. మొత్తం ఈ 4 నెలలు ఉంటుంది. అందుకు ఈ 4 నెలలు అవుతుంది శ్రేష్ఠ. అది శ్రీకృష్ణ పిత్యార్థే, నారాయణ పిత్యార్థే, శివుడు పిత్యార్థే. ఈ 4 నెలల వారు వ్రత చేస్తున్నా, నియమ చేస్తున్నా, లేదు జప చేస్తున్నా దానికి ఎక్కువ ప్రాప్తి అవుతుంది. అందుకు ఈ కార్తీక మాసంలో పుణ్యం ఈ ప్రకారం ఉందండి. ఈరోజు కూడా మనకు ఈ కృష్ణాడలే హనుమాన్ ఇది సత్యనారాయణ వ్రతం అయింది.
తర్వాత పొద్దున అభిషేకం అయింది, వృద్ధాభిషేకం అయింది. సాయంకాలకు ఈ దీపారాధన కూడా ఉంది. అంతే ఈ ఈ రోజు ఉంటుంది. ప్రతిరోజు కూడా నలుగురు భోజనం చేస్తున్నా, అది కూడా ప్రతిరోజు ఉంటుంది. ఈ నెల కూడా ఈరోజు కూడా ఆ ప్రకారం నలుగురు రోజు భోజనం చేస్తుంది. అది విశేషత కార్తీక పురాణము ఇది శ్రేష్టం. స్వస్తి.